అండి ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్గా పునుకులు తయారు చేసి చూద్దాం. ఇది ఒక కప్పు బియ్యం పిండి ఉంటే చాలండి. సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ పునుగులు అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీ వీడియో చూసాక మీరే తప్పకుండా ట్రై చేస్తారు. స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఇలా ఇన్స్టెంట్గా పునుకులు చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అరకప్పు పెరుగు తీసుకోవాలి. పెరుగు పులిసిందైనా పర్వాలేదు, నార్మల్ అయినా పర్వాలేదండి. బాగా బీట్ చేసుకోవాలి. మొత్తం పెరిగంతా బాగా బీట్ చేసుకోవాలి. క్రీమీ టెక్చర్ రావాలన్నమాట. ఈ క్రీమీ టెక్చర్ వచ్చాక ఒక కప్పు బియ్యం పిండి తీసుకోండి. ఎందుకంటే అంతా ఒకసారి వేసాకండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఒకసారి కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత నేను వీడియో చేసేటప్పుడు చిన్న మిస్టేక్ అయితే చేశానండి. అది కూడా మీకు చెప్తాను. ఒకసారి బాగా కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనకి ఎంత సరిపోద్దో అంత వేసుకున్న తర్వాత నెక్స్ట్ చిటికెడు వంట సోడా. ఎక్కువ వేయొద్దు, చాలా తక్కువ వేసుకోవాలి. ఒకవేళ పునుగులు వేసేటప్పుడు రాకపోతే అప్పుడు మళ్ళీ కొంచెం వేసుకున్నా పర్వాలేదు, కానీ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. బాగా కలిపేసుకోండి. ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. అర స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇందులో మీకు నచ్చితే పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. నేను చట్నీ అది చేశాను, అందువల్ల వేయట్లేదు. ఇప్పుడు నేను మిస్టేక్ చేశానని చెప్పాను కదా, అదేంటో మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను వీడియో చేసేటప్పుడు కంగారు అయిపోయాను, వీడియో ఆన్ చేయకుండా మర్చిపోయాను అనమాట. ఇప్పుడు 2 స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి. ఇదే స్పూన్తో 2 స్పూన్లు వేసానండి, అది వీడియో అనేది మిస్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని గోధుమ పిండి వేసిన తర్వాత బాగా బీట్ చేసుకొని కలుపుకోవాలి. ఎప్పుడైనా పునుగులు చేసేటప్పుడు బాగా బీట్ చేసుకుంటేనే పునుగులు చక్కగా వస్తాయండి. బాగా బీట్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు నచ్చితే మీకు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇంకేవైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయకుండా చేస్తున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడైన తర్వాత చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే పైకి తేలాలండి. అప్పుడే మనం వేసిన వంట సోడా కరెక్ట్గా వచ్చినట్టు. లేదు తేలట్లేదు, అప్పుడు అలాగా వస్తున్నాయంటే ఇంకో చిటికెడు వంట సోడా వేసుకోండి. అప్పుడు బాగా పొంగినట్టుగా వస్తాయి. కానీ నేను చెప్పిన మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయితే మనకి చూసారా, నేను చూపించిన విధంగా చక్కగా పైకి తేలుతాయి అన్నమాట. ఈవినింగ్ స్నాక్స్గా సింపుల్గా 10 నిమిషాల్లో ఈ పునుగులు చేసి పెట్టేయచ్చండి. ఎక్కువ పిండి నానవసరం లేదు, ఇంకెటువంటి పిండి ఎక్కువగా కలపవసరం లేదు. చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మంచి కలర్ వచ్చేది కదా, తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇలా చేసి పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చేసి పెట్టేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. నేనైతే పల్లీ చట్నీ, టమాటో చట్నీ 2 కూడా చేశాను అనమాట. చూసారా, చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, ఇన్స్టెంట్ పునుగులైనా చాలా సాఫ్ట్గా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో తెలియచేయండి. నేను అన్నీ ఇలానే వేసేస్తున్నాను. పిల్లలు తినడం మొదలు పెట్టారంటే ఇంకా అలా తింటూనే ఉంటారు, అంత టేస్టీగా వచ్చాయి. మీకు ఒకటి తుంచి కూడా చూపిస్తాను. నేను ఇప్పుడు టమాటో చట్నీ చేశాను. నెక్స్ట్ పల్లీ చట్నీ కూడా వేసేసుకొని కొద్దిగా ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఈ పునుగులు తినేటప్పుడు ఆనియన్స్ కూడా వేసుకొని పిల్లలు తింటారు, చాలామందికి ఇష్టం. నేను అందుకే కొద్దిగా ఆనియన్స్ కూడా వేసాను. ఒకటి తుంచి కూడా చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.